న్యూజిలాండ్ చూస్తే ఓబులాపురం మైనింగ్ కేసులో నేడు తుది తీర్పు వెలువడనుంది. కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి సబితేంద్రారెడ్డి కోర్టుకు హాజరు కానున్నారు. 2009 డిసెంబర్ 7న ఓబులాపురం మైనింగ్పై సీబీఐకి ఫిర్యాదు చేయగా 884 కోట్ల అక్రమ మైనింగ్ జరిగినట్టుగా సీబీఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో 219 సాక్షులను విచారించి 3400 డాక్యుమెంట్లు సీబీఐ కోర్టు పరిశీలించింది. ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డి A2గా ఉన్నారు. అప్పటి గనుల శాఖ మంత్రి సబితేంద్రారెడ్డి పైన కేసు నమోదైంది. ఓబులాపురం మైనింగ్ కేసు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 14 ఏళ్ల తర్వాత సీబీఐ కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఇక పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ లైవ్లో జరుగుతారు. కుమార్, 2009 అంటే ఆల్మోస్ట్ 16 ఏళ్లుగా సుదీర్ఘ విచారణ, ఇంతమంది సాక్షుల్లో ఆల్రెడీ విచారించడం, అసలు ఏం జరిగే అవకాశం ఉంది, ఏ టైంకి తీర్పు వచ్చే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సతీష్. ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని సంచలనం సృష్టించిన ఓబులాపురం మైనింగ్ కేసుకు సంబంధించి ఈరోజు సిబిఐ తీర్పు అయితే వెల్లడించనుంది. ముఖ్యంగా 2009లోని ఏదైతే సిబిఐకి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఓబులాపురం మైనింగ్ సంబంధించి ఒక ఫిర్యాదు అయితే చేసింది. ఈ ఫిర్యాదు చేసిన నేపథ్యంలోని ఇటు సిబిఐ కూడా ఈ కేసు ఎఫ్ఐఆర్ అయితే చేసింది. ఆ తర్వాత 2011లో మొదటి ఛార్జ్షీట్ అయితే దాఖలు చేసింది. ముఖ్యంగా 884 కోట్ల రూపాయలు ప్రజాధనం లూటీ అయినట్లు కూడా ఏదైతే ఈ ఛార్జ్షీట్లు అయితే పేర్కొంది. అప్పటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి సిబిఐ సుదీర్ఘ విచారణ అయితే చేసింది. సుమారు 14 ఏళ్లు కూడా ఈ కేసు విచారణ అయితే కొనసాగుతూనే ఉంది. అలాగే మరొక పక్క ఈ కేసులోని ప్రధానంగా చూసుకున్నట్టంటే ఇటు గాలి జనార్దన్ రెడ్డితో పాటు అప్పటి మైనింగ్ మినిస్టర్గా ఉన్న సబితేంద్రారెడ్డిపై కూడా ఈ కేసు అయితే నమోదైంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కేసులోని మొదటగా బివి శ్రీనివాస్ రెడ్డి, అలాగే గాలి జనార్దన్ రెడ్డి, అలాగే ఓబులాపురం మైనింగ్ కంపెనీ, అలాగే గాలి వ్యక్తిగత సహాయకుడు అలీఖాన్, అలాగే గనుల శాఖ అప్పటి డైరెక్టర్ విడి రాజగోపాల్, అలాగే మరొక పక్క మాజీ ఐఏఎస్ కృపానందం, అలాగే అప్పటి మంత్రి సబితేంద్రారెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసులు అయితే నమోదైనవి. అలాగే ఇటు సిబిఐ కాకుండా ఇటు ఏసీబీ పరంగా కూడా వీళ్ళపై కేసులు అయితే నమోదైనవి. ముఖ్యంగా ఆదాయం పెంచిన ఆస్తులకు సంబంధించి కూడా ఇటు ఏసీబీ కూడా అప్పట్లో విచారణ అయితే కొనసాగించింది. అలాగే మరొక పక్క ఈ కేసులోని 2022లోని హైకోర్టు ఏదైతే ఐఏఎస్ శ్రీలక్ష్మిని మాత్రం ఈ కేసు నుంచి అయితే డిశ్చార్జ్ చేసింది. అలాగే ఇందులో మరొక వ్యక్తి కూడా చనిపోయాడు. మిగతా అంటే మొత్తం 9 మందిలో ఉన్న దాంట్లోని ముఖ్యంగా ఐఏఎస్ లక్ష్మిని అయితే డిశ్చార్జ్ చేయడం, అలాగే మరొక వ్యక్తి చనిపోవడంతో మిగతా వ్యక్తులకు సంబంధించి కూడా సిబిఐ అయితే తీర్పు అయితే వెల్లడించనుంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి సిబిఐ ఇప్పటి వరకు కూడా 219 మంది సాక్షులను విచారించింది. అలాగే మరొక పక్క 3400 డాక్యుమెంట్స్ను కూడా పరిశీలించింది. ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి ఇటు సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు నడవడంతో కూడా సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించి కూడా చాలా సీరియస్ కూడా అవ్వడం జరిగింది. ఎందుకంటే 14 ఏళ్ల పాటు ఈ ఓబులాపురం మైనింగ్ కేసు ఏదైతే విచారణ కొనసాగింది కాబట్టి ఈ 2025 మేలో ఏదైతే ఈ కేసుకు సంబంధించి సిబిఐ తీర్పు వెల్లడించాలంటూ కూడా ఇటు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలోని ఈ రోజు మంగళవారం ఏదైతే మరికొద్ది సేపట్లోని ఈ ఓబులాపురం మైనింగ్ కేసుకు సంబంధించి సిబిఐ తీర్పు అయితే వెల్లడించనుంది. ఇందులో ప్రధానంగా గాలి జనార్దన్ రెడ్డితో పాటు అప్పటి ఏదైతే మైనింగ్ మినిస్టర్ సబితేంద్రారెడ్డి కూడా ఉన్నారు కాబట్టి మరికొద్ది సేపట్లోని వీళ్ళిద్దరూ కూడా ఇటు హైదరాబాద్లో సిబిఐ కోర్టుకు అయితే రానున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఈ తీర్పు ఎలా ఉండబోతుంది అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే 14 ఏళ్ల పాటు ఏదైతే ఈ కేసు విచారణ జరిగింది, సుమారు 219 మంది సాక్షులను విచారించారు. అలాగే మరొక పక్క ఎప్పుడైతే ఈ కేసు అంటే 2009 డిసెంబర్ 7 అప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఈ కేసు అయితే నమోదు చేసింది కాబట్టి ఇటు సిబిఐకి కేసు ఇవ్వడంతో కూడా అప్పుడు ఏదైతే రోసయ్య చీఫ్ మినిస్టర్ ఉన్న సమయంలోని జీవో 71 కూడా విడుదల చేశారు. ఆ మైనింగ్ ఎటువంటి మైనింగ్లు అక్కడ జరగకూడదంటూ కూడా జీవో 71 కూడా విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఏదైతే సుప్రీంకోర్టు కూడా ఈ కేసుకు సంబంధించి తీర్పు వెల్లడించాలంటూ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలోని ఈరోజు మరికొద్ది సేపట్లో సిబిఐ కోర్టు ఏదైతే ఓబులాపురం మైనింగ్ కేసు సంబంధించి తీర్పు అయితే వెల్లడించనుంది. సతీష్.